మైనార్టీ ఉర్దూ మీడియం స్కూల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే గొమ్మనూరు జయరాం. గుంతకల్లు పట్టణం ఎస్జేపీ స్కూల్ నందు వెనుక వైపు ఉన్న మైనార్టీ ఉర్దూ మీడియం స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గొమ్మనూరు జయరాం మరియు ఆయన సోదరుడు గుంతకల్లు మండల ఇన్ఛార్జ్ గొమ్మనూరు నారాయణ స్వామి. ఈ కార్యక్రమంలో ముందుగా ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులు ఎమ్మెల్యే గొమ్మనూరు జయరాంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మైనార్టీ ఉర్దూ మీడియం స్కూల్ను ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీ సోదర సోదరీమణులు అక్కడికి వెళ్లినప్పుడు ఎమ్మెల్యేను ఒకే విషయం అడిగారని, మా ముస్లిం మైనార్టీ పిల్లలకు ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల కావాలని అడగడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి 50 లక్షల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించి స్కూల్ను ప్రారంభించారు. అనంతరం ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులు మాట్లాడుతూ మేము గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేకి చాలాసార్లు విన్నవించినా స్పందన లేదని, ఇప్పుడున్న ఎమ్మెల్యే స్పందించి ఉర్దూ మీడియం స్కూల్ కట్టించి ప్రారంభించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లిం సోదరులందరూ కూటమి ప్రభుత్వానికి మరియు గొమ్మనూరు కుటుంబానికి రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదర సోదరీమణులు, గుంతకల్లు పట్టణం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముస్లింస్ కి ఎంత పెద్ద పీట వేసాడనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే గత 2014-19 అప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు మన ముస్లిం సోదరులందరికీ కూడా మన జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ముస్లింస్ కి ఎక్కడ ఉర్దూ కాలేజ్ రాలే, ముస్లింస్ కి ఎక్కువ కూడా స్కూల్ కూడా ఎక్కడ రాలే. కానీ మన గుంటకల్ నియోజకవర్గానికి వచ్చిందంటే మనం అదృష్టం చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎక్కువ శాతం మన ముస్లిం సోదరులు ఉన్నారు కాబట్టి అన్ని విధాలుగా కాలేజు హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 2019 లోపల ప్రారంభించే దశలో మన ప్రభుత్వం పోయిన తర్వాత 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన బంగ్లాలు మేమెందుకు సహాయం చేయాలని కసితో 5 సంవత్సరాలు దీన్ని బూత్ బంగ్లాగా చేసింది ఘనత ఆ పార్టీకే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. బూత్ బంగ్లా కాకుండా ఆ రోజుల్లో ఫ్యాన్ కావచ్చు, డోర్స్ కావచ్చు, అన్ని విధాలుగా అన్ని రకాలుగా సౌకర్యం కలిగి ఉంటే దానికి ఏమాత్రం కూడా సెక్యూరిటీ చేయక దొంగల పాలైనగా ఇది చరిత్ర ఆ ప్రభుత్వానికే దక్కిందని చెప్పచ్చు. కానీ మీ అందరూ మన రాష్ట్రం దయ వల్ల మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అయితేనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడని విధంగా మరి 2024లో ఆయన ముఖ్యమంత్రి భారీ మెజారిటీతో మన ప్రభుత్వం వచ్చింది. 2 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున అట్టడుగు వర్గానికి చెందిన అందరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా అన్ని కులాలకి సమానత్వంగా ఉండేదానికి కూడా ఈరోజు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాడు. దాని భాగంగా మన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు ఈ కాలేజీని మరి రూపరేఖలు మార్చి 50 లక్షల రూపాయలతో మరి ఫ్యాన్లు అయితేనేమి, పిల్లోళ్ళకి చైర్లు అయితేనేమి, డోర్లు అయితేనేమి అన్ని విధాలుగా సౌకర్యం కలిగించి ఈరోజు ప్రారంభించడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ కాలేజు త్వరలోనే మొన్ననే ఒక 10 రోజుల క్రితం మన మంత్రుల వారిని ఫరూక్ అన్నని కలవడం జరిగింది. అన్న కాలేజీలు నిర్మించాం, కానీ ఆ కాలేజీకి డబ్బులు కూడా నిన్నే దాదాపుగా 4 కోట్ల రూపాయలు కూడా అకౌంట్లో కూడా పడిన సందర్భంగా వాళ్ళు కూడా సన్మానం చేసి పిల్లగానికి మాట ఇచ్చిన ప్రకారంగా మాట నిలబెట్టుకున్నారని వాళ్ళు సన్మానం కూడా చేసిపోయారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు కూడా చెప్పాం, దీంట్లో ఎవరు అపోహలు పొందదండి,
ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. మీరు అడిగిన రేటు ప్రకారమే మేము కలెక్టర్ గారితో మాట్లాడి మీకు ఇస్తానని చెప్పిన ప్రకారంగా నిన్ననే మన అకౌంట్లో డబ్బులు పడాయి. వర్క్ కూడా వర్క్ కంటిన్యూ జరుగుతూ ఉంది. ఎవరో మనకి ప్రతిపక్ష నాయకులు అన్నారు వర్క్ నిలబడిపోయింది, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని. వర్క్ నిలబడిపోయింది, వాళ్ళకి బెనిఫిషియర్ డబ్బులు ఇవ్వలేదని. వాళ్ళకి మనం ఉత్తుంతకాయలు కొట్టేవాడు కదా, చెప్పినాం కదా. ఉత్తుంతకాయ ఉండదు,